హాయ్ అండి, నమస్తే. జనరలీ దెబ్బలు తాకితే తెల్లపూత మచ్చలు వస్తాయా, ఏదైనా యాక్సిడెంట్ తర్వాత తెల్లపూత మచ్చలు వస్తాయా, లేక సర్జరీ చేసుకుంటే తెల్లపూత మచ్చలు వస్తాయా? సో అలాగే ఎక్కడైనా మనకు హెయిర్ డై చేసుకుంటే తెల్లపూత వస్తుందా? ఇలా చాలా మంది వాళ్ళలో ఈ డౌట్స్ ఉంటాయండి. సో దెబ్బ తాకితే తెల్లపూత రాదు, సర్జరీ చేయించుకుంటే కూడా తెల్లపూత రాదు. కానీ ఎవరికైతే విటిలిగో టెండెన్సీ ఉంటుందో, జెనెటికల్లీ ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ వైట్ ప్యాచెస్ ఉంటాయో, సో విటిలిగో టెండెన్సీ ఉన్న వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్లో దెబ్బ తాకి స్కార్ ఫామ్ అయితే జనరలీ పిగ్మెంటేషన్ బ్లాక్ రాకుండా అక్కడ వైట్ మచ్చ పడుతుంది. ఆ వైట్ మచ్చ కాన్స్టెంట్గా అలాగే ఉండిపోయి ఆ తర్వాత ఒంటి మీద తెల్ల మచ్చలు రావడం అనేది చూస్తుంటాం. దీన్ని కోబ్నర్స్ ఫినామినా అంటారు. అంటే దెబ్బ తాకిన ప్రదేశం కానీ, లేక ఆపరేషన్ చేసుకున్న సైట్ కానీ, లేక హెయిర్ డై వల్ల వేసుకున్న రియాక్షన్, దానివల్ల వచ్చిన రియాక్షన్తో కానీ, లేక ఎగ్జిమా వల్ల కూడా, సో అక్కడ గోకడం వల్ల కానీ, ఇది ఒక ప్రిసిపిటేటింగ్ ఫ్యాక్టర్. అంటే విటిలిగో టెండెన్సీ ఉన్న వాళ్ళకి ఈ తెల్లపూత బయటకు వచ్చే అవకాశం ఉంది. దీన్నే కోబ్నర్స్ ఫినామినా అంటారు. సో అప్పుడు పేషెంట్ ఏం చేయాలి? కొద్ది రోజులు కొంచెం మల్టీవిటమిన్ టాబ్లెట్స్ తీసుకొని, క్యారెట్, బీట్రూట్ ఇలాంటి జ్యూస్ రోజు తీసుకొని, ఎక్కువ ఏదైనా మన యాంటీ ఆక్సిడెంట్స్ క్యాప్సూల్ రోజు ఒకటి తీసుకొని ఒక 2-3 వారాల వరకు వెయిట్ చేయాలి. అయినా కానీ ఇంకా కొత్త మచ్చలు, తెల్ల మచ్చలు వస్తుంటే మాత్రము వెంటనే డెర్మటాలజిస్ట్ని కలిసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. సో తెల్లపూత మచ్చలు కనబడగానే అది టెన్షన్ పడకుండా దానికి వచ్చిన ఈ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్, ట్రిపుల్ కాంబినేషన్ ట్రీట్మెంట్ ద్వారా ఆ మచ్చ మనం తగ్గేట్టు చేయవచ్చు.